శివాజీ ప్రకటన ఇప్పటికీ ఒక పక్కన మార్మోగుతోంది సినిమా రంగంలో అని చెప్పాలా. సినిమా వాళ్ళు దీని మీద స్పందించడం బిగించేశారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మరొక్కసారి శివాజీ ఏం మాట్లాడారు అన్నటువంటిది వినిపిస్తాను. దండోరా సినిమా ఫంక్షన్ సందర్భంగా ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఈ పదం అంటే ఆయన బట్టలు మంచి బట్టలు కట్టుకోండి అని చెప్పడం మీదన విమర్శ వేరు. బట్ సామాన్లు కనబడడం అంటే ఆడవాళ్ళ యొక్క అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వక్షోజాలు కనబడుతుందా అంటే నీ తల్లికి సంబంధించినటువంటి పాలు ఇచ్చేటటువంటిది కదా అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి బిగినే ఇప్పుడు పెద్ద ఎత్తున కథ నడుస్తుంది. సామాను అంటారా, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి శరీర భాగాల్ని సామాన్ అంటారా అన్నటువంటి విమర్శలు సీరియస్గా ప్రారంభమైన దాని మీదన ఒక కాంట్రవర్సీ బిగినైంది. ఇక అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని ఇది ఈ దరిద్రపు ముండ లాంటి పదాలు ఒక సినిమా నటుడు సినిమా హీరోయిన్ల గురించి ఇది మాట్లాడారు. అది అందరూ కూడా సినిమాల్లో డ్రెస్సుల్ని వాళ్ళు ఇష్టపడి వేసుకోవట్లేదు, అది వేభిస్తోంది ఆ దర్శకులు నిర్మాతలు. వాళ్ళు ఆ సినిమాల్లో నటించాలంటే అది కావాల్సింది. సినిమా ఇండస్ట్రీ మారాలా, అమ్మాయిలు మారాలా. ఇంకొకటి బయట కూడా ఇట్లాంటి దుస్తులే ధరిస్తున్నటువంటి దానికి సంబంధించి అందుకనే అనసూయ దాని మీద తీవ్రంగా స్పందించింది. నా బట్టలు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అన్నటువంటి స్టేట్మెంట్. అదే సందర్భంలో చిన్మయి ఎవరైతే సింగర్ ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇట్లాంటి పదజాలాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆడవాళ్ళకి సంబంధించి సామాను లాంటి ఇలాంటి భావజాలం ఎక్కడి నుంచి అన్నటువంటి. ఇదే సందర్భంలో ఇంటర్నెట్లో చూసుకుంటే శివాజీకి సమర్థిస్తూ వస్తున్నటువంటి ట్వీట్లు ఒకవైపు, వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ట్వీట్లు మరొక వైపు సాగుతున్నది. శివాజీ మొత్తం మీద సంస్కృతి సంప్రదాయం సినిమా మొత్తానికి ఎలికేశారు. తను ఆల్రెడీ చెప్పారు కదా, నాకు పోయేదేం లేదు అన్నటువంటిది, పీకేదేమీ లేదు అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ పదజాలాన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.